హాయ్ అండి. ఇదొచ్చేసి వినాయక చవితి ఎళ్ళిన ఏడవ రోజు అనమాట. ఏడవ రోజు ఈ పందిరి దగ్గర అన్నదానం జరుగుతుంది. ఇక్కడికైతే వచ్చాం భోజనానికి. ఇక్కడ భోజనం కూడా చాలా అంటే చాలా బాగుంది. అన్నదానం అంటే ఏదో పప్పు, సాంబార్ ఏసి పెట్టడం కాదు. వీళ్ళైతే గారి అండ్ కేసరి పాయసం కూడా వేశారు స్పెషల్గా. ఇంకా కర్రీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడ వినాయకుడి దగ్గర కూడా నేను కొంచెం ఫొటోస్ అవి దిగేసాను. ఇక్కడ వచ్చి కొంతసేపు నుంచి ఈ రెండు మా ఊర్లో బాగా ఫేమస్ అనమాట. వినాయకుడి బొమ్మ చూడడానికి వెళ్ళాలంటే చాలా అంటే చాలా ఫేమస్, చాలా బాగుంటాయి కూడా. ప్రత్యేకంగా వెళ్ళి చూడొచ్చు. మీకు ఎలా అనిపించింది కూడా నాకు కామెంట్ చేయండి. నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి అక్కడ భోజనం చేశాక ఇంకా సెంటర్లో కొంచెం పని ఉంటే చూసుకొని ఇంటికైతే వచ్చాను. ఇక్కడ మిషన్ దగ్గర మీకు ఇవన్నీ కూడా చూపించాలని తిరుపతి వెళ్ళాను కదా, అసలు అప్పుడే స్టార్టింగ్లో చూపించాల్సింది. వచ్చాక కొంచెం హెల్త్ బాగాలేదనమాట. కొన్ని హెల్త్ అస్సలు బాగాలేదు. అప్పుడు నేను కొంచెం వీడియోస్ కూడా కొంచెం తగ్గించాను అనమాట. అంటే రాగానే పెట్టాను 1 వీక్. అంటే నా దగ్గర వీడియోస్ అన్నీ అయిపోవాలని. నేను ముందు గాజులు చూపించాను కదా, వీటి గురించి మాట్లాడుకుందాం. గాజులు చూపించాను కదా, అది మా పిల్లల కోసం తీసుకొచ్చాను కదా, అవి మా సిస్టర్ ఇప్పించింది. ఇప్పుడు చూసే దాంట్లన్నీ కూడా లాంగ్, అంటే ఇవి ఈ మధ్య ట్రెండ్లో ఉన్నాయి కదా, ఈ పూసలు అవి లాకెట్స్ వచ్చి లాంగ్ షార్ట్ అన్నీ కూడా. ఇవి చూడంగానే నాకు ఫస్ట్ తీసుకోవాలనిపించింది. ఇవి ఇంకా కొన్ని తీసుకొచ్చాను. అవి మా సిస్టర్ వాళ్ళకి తీసుకొచ్చాను అనమాట. వాళ్ళకి ఇచ్చేసాను. అక్కడ మా చెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు వీడియో తీసి పెడతాను. నాకు వీడియో తీయడానికి కుదరలేదు కాబట్టి నేను అన్నీ తీయలేదు. చాలా తీసుకొచ్చాను ఈసారి అయితే మాత్రం. ఇది వచ్చేసి ఆ వాటిలోని లాకెట్ ఉన్నాయి, షార్టు దండ అనమాట. కానీ ప్రతి ఒక్క దానికి లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవి, ప్రతి దానికి లక్ష్మీదేవి షేప్ అనమాట. కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయి. మధ్యలో లక్ష్మీదేవి బొమ్మ, చుట్టూ వచ్చేసి కొంచెం అవి డెకరేషన్ అయితే మారుతున్నాయి అనమాట. ఇవైతే మేము తీసుకుంది 2 దండలే. ఇది వచ్చేసి ఇదొకటి. ఇది కూడా మా సిస్టర్ ఇప్పించింది. ఇప్పుడు నన్ను తిరుపతి తీసుకెళ్లారు కదా, తను ఇప్పించింది గాజులను. ఈ 2 దండలు తను ఇప్పించింది. ఇంకా నేను తీసుకుని ఏంటంటే ఆ లాంగు బార్ దండలు ఉన్నాయి కదా అవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి క్రిస్టల్ పూసలు. వీటిలో కూడా మా సిస్టర్కి ఒకటి తీసుకుంది. ఇంకా 2 అయితే నేను తీసుకున్నాను. ఇది ఒకటి గ్రీను, ఇంకోటి వచ్చేసి బ్లాక్. ఈ నలుపు అయితే మాత్రం నేను ఖచ్చితంగా తిరుపతి వెళ్ళడానికి బయలుదేరుతున్నాను కదా, అప్పుడు మెల్ల వేసుకోవాలి కదా, తీసాను. దండ తెగిపోయింది అనమాట. కొత్త దండ కాదు, అది ఆడబండుకి వెళ్ళిపోయాను. ఇవి వచ్చేసి క్రిస్టల్ పూసలు, చూడడానికి బాగున్నాయి. అది కూడా షార్ట్గా అన్ని డ్రెస్సుల మీదకి బాగున్నాయి. మమ్మల్ని తిరుపతి తీసుకెళ్ళిందాను కదా, ఆ సిస్టర్ కూడా మా చెల్లి, తను కూడా ఒకటి తీసుకుంది. వీటిల్లో లావు పూసలతో తీసుకోలేదు కానీ చిన్న పూసల్లో తీసుకుంది. మా బొడ్డామ కూడా దండలు తీసుకున్నాం. అవన్నీ కూడా నేను వీడియో తీయలేదు. ఇది చెప్తున్నా కదా, మనకి టైం వస్తుంది సెట్గా అవి అక్కడ ఆగిపోయినాయి. ఇంకా ఇక్కడికి తీసుకొచ్చినాక మా సిస్టర్ వచ్చి తను ఆ తెల్లారే తీసుకెళ్ళిపోయింది. అందుకని నేను వీడియోస్ తీయలేకపోయాను, కొంచెం హెల్త్ బాగోక. కుదిరితే చూపిస్తాను. ఇవన్నమాట నేను తిరుపతిలో షాపింగ్ చేసిన దండలు. అయితే క్రిస్టల్ పూసలు అయితే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. ఫస్ట్ చూసినట్టయితే అయ్యే తీసుకునేదాన్ని. ఈ బ్లౌజ్ అయితే మనం వర్క్ చేయించాం కదా, ఇది స్టిచ్చింగ్ అయితే చేసేసాను. పండగ వెళ్ళిన తర్వాత నేను కుట్టింది ఇది అనమాట. అప్పుడు పండగ వెళ్ళిన తెల్లారి వెంటనే శనివారం పండగ అయిపోయింది, సోమవారం ఆదివారం అట్లా రెస్ట్ తీసేసుకున్నాను. రెస్ట్ ఏమి ఉండలేదు కానీ అలా అయిపోయింది. ఇంక సోమవారం రోజు మిషన్ పెట్టేసి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను. ఇవన్నమాట నేను తీసుకున్న దండలు. అవన్నీ కూడా మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ తను వైట్ పూసలతో ఒకటి తీసుకుంది, అది చూస్తాను. అది భలే బాగుందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఆ రోజే సాయంత్రం పూట, వినాయక చవితి 7వ రోజు అనమాట. ఆ రోజు సాయంత్రం ఇంకా కార్డులు, ఇక్కడైతే కార్డులు, ఉదయం వెళ్ళిందేమో అన్నదానము, అక్కడ కార్డులు ఏం లేవు, ఇక్కడైతే కార్డులు అనమాట. ఇంకా భోజనం చేసాం. ఇక్కడ కూడా వెరైటీస్ ఇస్తారు, నిండిపోయింది. 4 రకాల రైస్లే పెట్టారు. పులిహోర, గోంగూర రైసు, కరివేపాకు రైసు, వెజ్ రైస్, వెజ్ బిర్యానీ అట్లా పెట్టారనమాట. ఇక ఇక్కడి నుంచి వచ్చేసి 9వ రోజు, వినాయక చవితి వెళ్ళిన 9వ రోజు. ఈ రోజు అయితే మాత్రం ఆల్మోస్ట్ నిమజ్జనాలు అన్నీ కూడా ఎక్కడైనా సరే ప్రతి ఒక్క చాట ఎక్కువ శాతం అనమాట, ఒక 90%. మామూలుగా వినాయక చవితి వెళ్ళిన తెల్లారి కాడి నుంచే నిమజ్జనాలు స్టార్ట్ అయినాయి. 1, 2 అంటే అక్కడక్కడ వినిపిస్తూ ఉన్నాయి. ఇది అయితే మాత్రం ఈరోజు చాలా జరిగినాయి. అస్సలు నేను ఇక్కడికి వచ్చాక ఇంత బాగుండిద్ది అనుకొని అస్సలు అనుకోలేదు. మా ఫ్రెండ్ గోల చేస్తే వెళ్దాం అని గోల చేస్తే వచ్చాము. వచ్చేటప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదనమాట.
ఎందుకంటే వేరే సాట నిమజ్జనం ఉంది, అక్కడ ఊరేగింపు అవన్నీ చూడాలి, అటు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇక్కడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. సరే తను అడుగుతుంది కదా, ఉదయం నుంచి ఫోన్లు చేస్తూ ఉంది, కొంచెం సేపు వెళ్ళేసి వద్దాం, ఒక 1 అవర్లో వచ్చేసేద్దాం అనుకుంటా వచ్చాను. అసలు ఇక్కడికి వచ్చాక మళ్ళీ రివర్స్ వెళ్ళబుద్ధి కాలేదు. ఒక వినాయకుడి తర్వాత ఒక వినాయకుడు, అసలు ఎన్ని వినాయకుళ్ళు చూడొచ్చు అనుకుంటున్నారు. మామూలుగా మనం మొన్న చీరాలు వెళ్ళానని చెప్పే కదా, చీరాల్లో ఒక 3 బొమ్మలు చూసి వచ్చేసాను. అట్లా ఎక్కడైనా చూడడానికి వెళ్తే ఒక 2-3 పందిర్ల దగ్గర చూస్తాం. ఇక్కడికి వచ్చామంటే మాత్రం ఆల్మోస్ట్ చీరాల్లో ఇంచుమించు ఆ చుట్టుపక్కల ఏరియాలు మొత్తం వినాయకుడి బొమ్మలన్నీ ఇక్కడే కనిపించినాయి నాకైతే. ఎంత బాగుందో చూడడానికి. మేము ఇక్కడికి వచ్చేసరికి 5 అట్లా అవుతుంది అనుకుంటా, 4-5 మధ్యలో అనమాట. వెంటనే వెళ్ళిపోదాం అన్నట్టుగా వచ్చాను. ఆల్రెడీ చాలా నిమజ్జనాలు జరిగినట్టుండి చూసి ఉంటారు, మీకు కనిపిస్తూనే ఉంది అక్కడక్కడ బొమ్మలు కానీ, ఆ బొమ్మలు వాటర్లో తడిచాక చేతులు ఒకసాట అవి ఒకసాట, అంటే రకరకాలుగా ఉంటాయి కదా, అవి ఏం చెప్పాలో కూడా మనకు తెలీదు. అవి చూడండి కొంచెం చెత్త చెత్తగా ఫ్లవర్స్ అని, బుడ్డ వినాయకుళ్ళని అట్లాగా ఈ మొత్తం కూడా డస్ట్ చెత్త చెత్తగా అట్లా ఉంది కదా. చాలా వినాయకుళ్ళు జరిగినాయి. అసలు జనం ఇట్లా ఇట్లా ఉన్నాయి అన్నమాట. కొన్ని వినాయకుళ్ళు విరిగిపోయి అవి వస్తూ ఉంటాయి కదా, సముద్రంలో ఏమి ఉండవు, అన్నీ బయటికి వచ్చేసేస్తాయి. అసలు నాకు వినాయకుల్ని ఇట్లా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ వచ్చేసి గణపతి చెయ్య కనిపిస్తుంది కదా, ఇట్లాగనమాట. ఇవన్నీ కూడా ఓ పక్కేమో ఇట్లా మనమే తొక్కుతున్నాం కదా, అది అట్లా అనిపించింది. కానీ ఒక్కటి తర్వాత ఒకటి వినాయకుడి బొమ్మలు వచ్చి ట్రాక్టర్లు, ఇట్లా పోలీసులు ఉన్నారు, చాలామంది పోలీసులు ఉన్నారు, ట్రాక్టర్ల మీద, ఆటోల మీద, చిన్న ఆటోలు, పెద్ద ఆటోలు, అబ్బాయి ఎంతమంది జనము. హాయ్ రెస్టారెంట్ కాడి నుంచి బీచ్ దాకా లారీలు, ట్రాక్టర్లు, బళ్ళు, ఆటోలు వరుసనే వస్తూ ఉన్నాయి అమ్మ. ఎన్ని వస్తున్నాయి అసలు. వినాయకుడి బొమ్మలు కూడా వస్తున్నాయి, కానీ నేను ఇక్కడ ఎంత ఇదిగా ఉండిద్ది అనుకోలేదు. లాస్ట్ ఇయర్ ఒక షార్ట్లో చూశాను, వేరే ఆవిడ పెడితే ఇట్లా పోలీసులు వెళ్ళనివ్వట్లేదు, అక్కడ వినాయకుల నిమజ్జనాలు జరుగుతున్నాయి అని. అది చూడండి, ఇక్కడైతే శివుడు వాళ్ళలో వినాయకుడు ఇట్లా కూర్చొని ఉన్నట్టు ఎంత బాగుందో. అసలు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ గ్రూపులు వచ్చారు, లేడీస్, అసలు లేడీస్ ఎంత మంది ఉన్నారు. లాస్ట్ ఇయర్ మా వారిని నేను చాలా అడిగాను, నన్ను తీసుకెళ్ళని, తను తీసుకురాలేదు. ఈ ఇయర్ మాత్రం మా ఫ్రెండ్ వల్ల నేను కూడా మా వారిని బతిమలాడి వచ్చానమాట. నేను, మా వారు వచ్చి, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, ఇద్దరం బళ్ళు వేసుకొని వచ్చాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఓన్లీ స్టార్టింగ్. అసలు ఇంకా ఎన్ని బొమ్మలు వచ్చినాయి అంటే చాలా బొమ్మలు వచ్చినాయి. వరుసనే అసలు ఇట్లా పెట్టేశారనమాట ట్రాక్టర్లన్నీ. ట్రాక్టర్ అయితే సముద్రం దగ్గరకు మనకి అలా వచ్చిద్ది కదా, అక్కడ వరకు వస్తుంది. ఆటోలు అయితే అక్కడే ఆపేసేస్తున్నారు. అవి కూడా చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక చూడండి, ఒక్కొక్క బొమ్మకు వచ్చేసి ఒక్కొక్క డ్రెస్ ఉండిద్ది కదా, వాళ్ళు కమిటీ వాళ్ళు అనమాట. ఇక్కడ వైట్ డ్రెస్ వాళ్ళు ఒక కమిటీ, ఆ బ్లూ కలర్ డ్రెస్ వాళ్ళు ఒక్కొక్క కమిటీ. ఇక ఒకరికొకరు సాయాలు కూడా చేసుకున్నారు. ఎందుకంటే ఇవి ఇంకా చిన్న బొమ్మలే, ఇంకా పెద్ద పెద్ద బొమ్మలు. అసలు మేము రిటర్న్ వెళ్ళిపోతుంటే మాకు ఎదురొస్తున్నాయి. నైట్ అయ్యే కొద్దీ ఇంకా పెద్ద బొమ్మలు వస్తున్నాయి. అంటే నిమజ్జనానికి ఊరేగింపు జరగాలి కదా, మొత్తం వాళ్ళ గల్లీలు, ఊరు అదంతా తిరగాలి కాబట్టి కొంచెం లేట్ అయ్యిద్ది కదా. ఎంత బాగున్నాయి అసలు. అవి కూడా లోపలికి తీసుకెళ్ళి నిమజ్జనం చేసి వస్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇది ఫస్ట్ టైం వెళ్ళడం ఇట్లాగా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనకు బాగా నచ్చింది కదా, ఒకసారి నచ్చిందంటే మళ్ళీ వెళ్ళాలనిపించింది. మీలో ఎవరన్నా ఎట్లాంటిది మిస్ అయితే మాత్రం, అంటే ఇప్పుడు నాకు మళ్ళీ తెలియక, లేదంటే తెలిసి కూడా 1 సంవత్సరం, నాకు అంతకుముందు తెలియదు. ఎందుకంటే మనకి ఇక్కడిక్కడ కాలువలని, దాన్ని ఏమంటారు, సైపిన్ కాలువని, కొత్త కాలువని, ఇంకోటి అటు సైడు దాన్ని ఏందంటారు, పొలాల వైపు అట్లా తీసుకెళ్తారు. కానీ తీసుకెళ్తారని తెలుసు, కానీ ఇట్లా బీచ్ దగ్గరికి తీసుకెళ్తారని తెలియదు. చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఒక చెయ్యేస్తున్నారు మోసుకొని. నీళ్ళు అలలు ఆగిపోయా చివరి దాకా వెళ్ళి నిమజ్జనం చేసి వస్తున్నారనమాట. మళ్ళీ వెంటనే ఆ బొమ్మలు రిటర్న్ వచ్చేసేస్తున్నాయి, వాళ్ళ వెనకాలే వచ్చేసేస్తున్నాయి. ఎందుకంటే సముద్రం కదా, అలలో వెనకాల ఇట్లా వచ్చేసేస్తున్నాయి. మొయ్యలేక ఇది అక్కడ దాకా తీసుకెళ్ళి అలా పెట్టేశారనమాట. కొంతసేపు మళ్ళీ తీసుకెళ్ళారు. చూడడానికి నాకు వీడియో కూడా ఆబుద్ది కావట్లేదు, ఒక పక్క చూస్తున్నాను, ఒక పక్క వీడియో తీస్తున్నాను. తీసుకెళ్ళిపోయారు లోపలికి. ఇంకా అలా ఎన్నో బొమ్మలు వచ్చినాయి. అసలు ఎన్ని బొమ్మలు అంటే చెప్పలేము.
అసలు ఒక టైంలో అయితే ట్రాక్టర్స్ మొత్తం ఇట్లా వరుసనే పెట్టేశారు. వరుసనే బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళి ఒక్కొక్క బొమ్మ తీద్దాం అనుకున్నాను. ఈయన వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు దించుతున్నారు. పోలీసులు ఉన్నీయట్లేదనమాట. టైం గడిచే కొద్దీ వాళ్ళు ఏంటంటే తీసుకొచ్చి ఆడపెట్టి మళ్ళీ అక్కడ కొంచెం ఏదో పూజ చేసి హారతి ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి దించేసేదాకా కూడా ఉన్నీట్ల పోలీసులు తొందరగా కానిచ్చేసి ట్రాక్టర్ బయటకు వచ్చేయాలి. ఇగో చూడండి, ఇటు నుంచి ఒక బొమ్మ వస్తే ఇటు నుంచి ఒక బొమ్మ వరుసనే అసలు ఇసుక అంతా కూడా గుంట పడిపోయింది. ఇది చూడండి ఎంత పెద్ద గణేశుడు, అసలు చాలా పెద్ద వినాయకుళ్ళు, చాలా పెద్ద పెద్ద ప్రతి ఒక్క సాట పోలీసులు ఉండి ఆ ట్రాక్టర్లను కూడా ఒక్కోసాట ఆపుతున్నారు. ఇక్కడ ఇంకొక వినాయకుడు, మనం దగ్గరకు వచ్చేసరికి ఇంకొక వినాయకుడు. ఇక్కడికి వచ్చి నిలబడిపోయాను నేను. వరుసనే వినాయకుళ్ళు వస్తూనే ఉన్నారు. మేము అదంతా చూసి కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి కూర్చున్నాయని. ఇంకా మీకు చాలా వరకు చూపించలేదు నేను వినాయకుడిని, ఎందుకంటే మరీ లాంగ్ వీడియో బోర్ కొట్టకూడదు. ఇది చూసారా ఎట్లా మోసుకెళ్తున్నారు పాపం, ఇసుకలో కాళ్ళు ఈడ్చుకుంటూ. ఈ చిన్న చిన్న పిల్లలు కూడా తల మీద పెట్టుకొని గణేషుని అట్లా తీసుకెళ్తున్నారు. ఇది ఇలా ఎందుకు మోసుకెళ్తున్నారంటే వాళ్ళది వచ్చేసి ఆటో అనమాట. ఇగో ఈ వినాయకుడు ఇంకొక వినాయకుడు అనమాట. లేడీస్ కూడా అసలు ఎంతమంది, అసలు నేను లేడీస్ కార్తీక మాసంలో ఏం జనం ఉంటారు, ఇప్పుడు చూడండి ఎంతమంది జనం ఉన్నారు, వస్తున్నారు. మామూలుగా అయితే మనకి కార్తీక మాసంలో సముద్ర స్నానాలు అంటే ఉదయాన్నే, ఇంకా ఈ మధ్య సండే అప్పుడే వచ్చినా కూడా కొంచెం పర్లేదు, జనం బాగానే ఉంటున్నారు. ఇంకా వినాయక చవితికి చూడండి ఎంతమంది జనం ఉన్నారు, ఫుల్గా ఇంకా వస్తూనే ఉన్నారు. వెళ్ళేవాళ్ళు తక్కువ కానీ వచ్చేవాళ్ళు ఎక్కువ. ఇంకొక బొమ్మ గ్యాప్ లేకుండా వరుసనే ఒకటి తర్వాత ఒకటి అక్కడ పోలీసులు ఆపుతున్నారనమాట వాళ్ళని, అంటే పక్కనే ఆపడానికి. ఇగో ఇంకొక బొమ్మ, ఎన్ని బొమ్మలు వచ్చినాయో నేను లెక్క కూడా పెట్టలేదు. ఆ చివరి ఇగో చూడండి ఒకటి తర్వాత ఒకటి మీకు జూమ్ చేసి చూపిస్తాను. 2 బొమ్మలు అక్కడ పెట్టున్నాయి. ఇంకా అట్లానే వరుసనే ఇంకో బొమ్మ. ఇది వచ్చేసి ఇప్పుడు శివాలయం గుడి దగ్గరంట. తను మా ఫ్రెండ్, నేను ఇక్కడ భోజనానికి వెళ్ళాను, డాల్ఫిన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి. ఆ తర్వాత చూస్తే వచ్చిన వాళ్ళంతా కూడా మనకు తెలిసిన వాళ్ళే, ఇప్పుడు వాళ్ళే కాబట్టి. ఇది వచ్చేసి ఇంకొక బొమ్మ అనమాట. అసలే ట్రాక్టర్లో ఆ ఇసుకలో కూరుకుపోతున్నాయి. సముద్రం అంటే సన్నిసక కదా, అదంతా కూడా వచ్చి కూరుకుపోతున్నాయి అన్నమాట. ఇంకొక గణేషుడు. ఇన్ని వినాయకులు చూడాలంటే ఖచ్చితంగా మనము ఇట్లాంటి ప్లేస్కి, నిమజ్జనాల ప్లేస్కి వెళ్ళడమే. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇక్కడి నుంచి రాబుద్ది కదా, చెప్పే కదా నాకు వేరే చోట నిమజ్జనం దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయని. అక్కడికి వెళ్ళడానికి నాకు వెళ్ళాలనిపించట్లేదు. అక్కడికి అసలు మామూలుగా మనం అక్కడికి ఒకసారికి వెళ్ళాలన్న తాపన ఉండిద్ది కదా, అట్లా లేదు. ఒకటి తర్వాత ఒకటి హ్యాపీ, ఇంకొంచెం హ్యాపీ అనిపిస్తుంది నాకు. వీడియో తీసుకుంటా ఉన్నాను. ఈ ట్రాక్టర్ ఇక్కడ అసలు చూడండి, మనకి గణేశుడు కూడా బైక్ రేస్ చేసినట్టు రేస్ చేస్తున్నాడు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు కుర్రోళ్ళు ఉన్నారు కదా, బైక్ని అలా రేస్ చేస్తున్నారు, అట్లానే ట్రాక్టర్ని ఇక్కడ వచ్చి గణపతి నడుపుతున్నాడని. ఆటో వేసుకొచ్చిన వాళ్ళ పరిస్థితి అయితే, అంటే చిన్న అవి ఏంటి గ్యాస్ బళ్ళు ఉంటాయి కదా, అట్లాంటి ఆటోలు వేసుకొస్తున్నారు. వాళ్ళ అయితే మాత్రం ఇట్లా మోసుకెళ్తున్నారు అనమాట. ఈ వచ్చిన బండి వచ్చినట్టు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. నిమజ్జనం చేసి మేము వచ్చి ఎక్కడ పడేదాకా ఉన్నాం. ఇంకా నైట్ అయ్యిందనమాట మేము అక్కడ ఉండేసరికి. అసలు చూడడానికి 2 కళ్ళు చాలలేదనుకోండి, ఎంత బాగుందో. నేను ఇంతకాలం ఎందుకు వెళ్ళలేదని కూడా అనుకుంటున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నిమజ్జనాలకు అందరూ వెళ్ళలేరు కదా, కొంతమంది వెళ్ళగలరు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ వినాయక చవితి నిమజ్జనాల కాడ నుంచి అన్నీ కూడా ఫాలో అయ్యాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.